ఆ తిను తిను బాగా తిను తినరా తిను ఒరే తినరా తిను మండుతున్నట్టుంది. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ అను ఇలాగను హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ టీమ్ మను అండ్ సూర్య. సో ఈ రోజు అయితే మనం మనోహర్ గారి మీద ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. అదేంటంటే సో నేనైతే జోలో చిప్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఈ జోలో చిప్ ఇక్కడ తెచ్చిన బర్గర్స్ ఉన్నాయన్నమాట. బర్గర్స్ తెప్పించాను. అంటూ నాకు ఏంటంటే జాబ్ వచ్చిందని ఒక చిన్న అబద్ధం చెప్పాను అనమాట. సో పార్టీ అన్నారు, అలాగంటారని తెలుసు కాబట్టి అలాగన్నాను అనమాట. పార్టీ అన్నారు కదా అని చెప్పి బర్గర్లు తెప్పిస్తానని చెప్పి తెప్పించాను. బర్గర్లో ఈ జోలో చిప్ అనేది పెట్టబోతున్నాం అనమాట. మనోహర్ గడికి ఇంకా ప్రసాద్ కూడా ఉన్నాడు ఆడికి అనమాట. మరి మన కెమెరామ్యాన్ ఆడి తీసుకొచ్చారనమాట. ఇది మొత్తం ఆడిని ఒకసారి చూసేయండి. వా ఏమి తేజస్సు బిడ్డ. ఆదిత్య అనమాట, మా ఫ్రెండ్, బాగుంటాడు. ఇన్స్టా ఐడి కింద మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ జోలో చిప్ ని బర్గర్లు అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో చూసాను వీడియో మిస్ అవద్దు, చాలా అద్భుతాలు ఉన్నాయి వీడియో ఎండింగ్ లో. సో మొత్తం 3 బర్గర్లు అయితే తెచ్చాను అనమాట. 2 బర్గర్లు వాళ్ళకి, 1 బర్గర్ నాకు. నేను తినే బర్గర్లో జోలో చిప్ పెట్టుకోను, మనం అంతా జస్ట్ యాక్టింగ్. వాళ్ళిద్దరికి మాత్రం జోలో చిప్ అనేది పెట్టేసి ఇస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే బర్గర్స్ బయటికి తీసాను, రెడీగా పెట్టాను. సో ఇప్పుడు జోలో చిప్ ఓపెనింగ్ అనమాట. నేను ఇప్పటివరకు ఒకసారి కూడా చేయలేదు, ఎప్పుడు ఫస్ట్ టైం ఇది జోలో చిప్ రావడం. అది ప్యాకెట్ మాత్రం భలే ఉంది, అసలు ఎప్పుడు చూడలేదు చిప్స్ ప్యాకెట్ ఎలాగ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. దీని రేట్ వచ్చేసి ఎంత, 250 రూపాయలు. దీనిది 250 రూపాయలు జోలో చిప్. అసలు 250 రూపాయలు చిప్ పెట్టరు బాబు అనుకున్నాను ఫస్ట్ నేనైతే. అరే ఇంకా ఉన్నట్టున్నాయి, ఇంకా ఉన్నాయి. గుండ అయిపోయింది దెబ్బకి. మనం చేసిన ప్యాకెట్ తిన్నప్పుడే గుండ అయిపోయింది మొత్తం. ఇదంతా మనోహర్ గడికే. బాబాయ్ చేతులు చాలా పెట్టుకో. ఇది ప్యాకెట్ నోట్లో పెట్టుకుంటేనే మండిపోయింది. వీళ్ళు తింటే ఏమైపోతారో. సో ఇప్పుడైతే మొత్తం బర్గర్లు రెడీ చేస్తాం. ఈ రెండిట్లో అయితే జోలో చిప్స్ ఉన్నాయి, ఇందులో లేదు. ఇది నేను తింటాను, ఈ 2 నాలుగు ఇచ్చేస్తాను. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. వచ్చండి ఈ రోజు నైట్ వాళ్ళకి రంపంపం రంపం ఫస్ట్ ఏంటంటే అది చెప్పాను కదా ఫోన్ లో, జాబ్ వచ్చింది అంటే మన దగ్గర శాలరీ పడదు కాబట్టి అప్పుడే ఎక్కువ డబ్బులు లేవు. మన దగ్గర అంత పైసలు లేవు ఇప్పుడు. జస్ట్ బర్గర్లతో ఈ రోజు అయిపోయింది. శాలరీ ఫస్ట్ శాలరీ రాగానే ఆ కుర్చీని మడతపెట్టి వేసుకోండి సాస్ వేసుకోండి. నిన్న వేసుకుంటాం తర్వాత అంటే బిర్యానీ కావాలి భయ్యా, ఇది కాదు. ఎలా ఏ బిర్యానీ కావాలి? చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, మొగలై బిర్యానీ? నీకు మొగలై బిర్యానీ ఇస్తాను రా. మొగలై తినండి ఫస్ట్. తినేసి అలా బయటికి వెళ్దాం తిరగడానికి. మనకి బలి రా బలి, ఈ రోజు ఇల్లు బలి. ఏదో తేడాగా ఉందేంటి? బాగుంది గైస్, చెప్పరా ఎలా ఉందో చెప్పరా. సూపర్ రా. బేదినాథ్ బిర్యానీకి వెళ్దాం. ఓ టైం లిమిట్ పెట్టుకొచ్చాం. 10 నెంబర్స్ కౌంట్ చేసే లోపు వీడు బర్గర్ తినేస్తే బిర్యానీకి తీసుకెళ్తాను. ముందు నువ్వు తింటే బిర్యానీకి రా. ముందు నువ్వు తింటే నీకేం కావాలి చెప్తాను. నేను ముందు తినేస్తే మరి నా ఇష్టం. ఇంకా అమ్మ కూర రాలేదు, బర్గర్ తినేస్తున్నాను. కౌంట్ చేయండి. ఓకే, అరే కెమెరామెన్ నెంబర్ కౌంట్ చేయరా.
తిను తిను బాగా తిను తినరా తిను ఒరే తినరా తిను మండుతున్నట్టుంది. ఓకేనా అంతనా ఏదో మణిపోతున్నారు. మనం సక్సెస్ అయ్యారన్నమాట జొల్ల చిప్పులో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. రే ఏం లేదు నుంచి ఒకసారి నుంచి వెళ్ళరు బాగుందా జోలో చిప్ ఎలా ఉంది? మంట దోలు తీరిపోతుంది. నేను కారం తిన్న ముందే నా దోలు తీర్చేస్తున్నా ఒరే ఇలా రాయి ఒకసారి. చిన్న చిన్న ఎత్తకు మరి పెద్ద పెద్ద ఇట్టేవత చిన్నదే జోలో చిప్ ముందు దోలు తీర్చేస్తున్నారా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ జోలో చిప్? నా ముందే డౌట్ వచ్చింది కారం వచ్చినప్పుడు ఈ బర్గర్ అంత కారం రాదు. తెత్తను వాటర్ వాటర్ తెస్తా తేవాలి సూర్య ఇప్పుడు వాటర్ కాదు నువ్వు లేచిపోయి వద్దా మనకి ఎందుకు వాటర్ రే కాదురా మను రే లేదా రే ట్యాంక్ లో వాటర్ మొత్తం కారం అయిపోతాయిరా. కూర్చో వెళ్ళరా కూర్చో సిట్ హియర్ ప్లీజ్ సిట్ హియర్. వాటర్ తేవండిరా. తెస్తారు రే ఏంటి మరి ఇంకోసారి ఏమన్నా ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ తెప్పిద్దాం ఈసారి జోలో చిప్ ప్యాకెట్. కుర్చీ మడతపెట్టి మింగితే అరే నోరు చూపించా అని ఒకసారి అనరా. ఏది ఎక్కడ తిరుగుతుందిరా? ఏం లేదా జస్ట్ ముక్క ఎట్టారా సూర్య. అది అవి చాక్లెట్ ముక్కలు రా. అది ఎంత మొక్క తింటేనే మండిపోతున్నా సూర్య. అర్థం చేసుకోవాలరా సూర్య. నీ కళ్ళతోటి తెస్తాను ఇప్పుడు లేకపోతే కుర్చీని మాట్లాడుతుండ్రు సూర్య. ఒకసారి ఇది కళ్ళు చూపించి అలాగే తెస్తాను వాటర్ తాగకూడదు అంటారు వెంటనే, అందుకే ఇవ్వట్లేదు ఏంటి ఇచ్చింది కాదు కదా. ఒకసారి ఇలా తిరిగి కళ్ళు వీడికి పెద్దదే పడిపోయింది. నీకు మండట్లేదు ఎక్కువ, ఇది గట్టి కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. రే ఏం లేదు నేల నాకు కాచినాడు అను ఇలాగను చూడు మన దోస్తులు నీ దాంట్లో మరి అంత పెద్ద ఏం లేదా? అరే మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతున్నా, ఆన్సర్ చెప్తే తేనిస్తాను రా. మళ్ళీ ఇప్పుడు లైట్ చిన్న అందులో డైరెక్ట్ చేసుకో. తేనె అనుకున్నావా వాటర్ అనుకున్నావరా? బాటిల్ సగానికి తెచ్చాను రా, మొత్తం ఖాళీ చేసి. ఇంకేం లేదు అందులో. ఆడు మూతి నాకు నువ్వును తేనె వస్తుంది. నీకు కొంచెం పర్లేదు, వీడికే బాగా గట్టిగా. అది పెద్ద తెచ్చావు కదా, తిరిగి పక్కన తిప్పుకొని. ఫ్రెండ్ కి ఎప్పుడైనా ఎక్కువ ఇస్తాం రా, పెద్దది ఇచ్చాం. దీనికోసమే గ్లాస్ బాటిల్ పగిలినా పర్లేదు, ముందా మైక్ పక్కన ఒకసారి కూడా సరిగ్గా అక్కలా పోతున్నావురా. బయట మైక్ పక్కన ఇలాగని అది పక్కన ముందు మైక్ పక్కనట్టు. ఇప్పుడు జీరో వీడియో ఒకసారి
జోలో చెప్పలేదు చెప్పొచ్చు కదా పోరా. జోలో చెప్పలేదు చెప్తా మంచిదా మంచిదా నీకు బాగుంది కాల్ పట్టండి రా ఆ? జోలో చిప్ టేస్ట్ ఎలా ఉంది మండుతుంది కావాలి నీకు అడిచుడు మండుతున్నట్టుంది మాటలు రావట్లేదు ఎరా మండుతుందా నీకు మండడం కాదు నీకు తీసుకొస్తాను నీకు మాటలు రావట్లేదా సూర్య వాటర్ కావాలి రే, నిజం చెప్తున్నా. రే, సరే చెప్పు. రే, నేను క్రిస్టియన్ లో పుట్టుంటే నా పేరు ఫ్రాంక్ అని పెట్టుండేటోళ్ళు అంత ఫ్రాంక్ గా చెప్తున్నాను మ్యాడ్ సినిమాలో సొల్లు డైలాగ్ రే, ఇప్పుడు నేను జిల్లా పరిషత్ హై స్కూల్ చదివినండి నాకు తెలుసు నేను నిజాలే చెప్తాను జిల్లా పరిషత్ హై స్కూల్ తెలివితేటలతో చెప్తున్నాను ఇప్పుడు అది తిన్న తర్వాత వాటర్ తాగితే చచ్చిపోతారు ఇది ఫ్రాంక్ గా చెప్తున్నాను నాట్ ఫ్రాంక్ ఇలా చేసిన ప్రాంకులు సరిపోవాలి నీకు నువ్వు నీ ప్రాంకులు మాట్లాడు చెప్పు నీ మీద నాకు నమ్మకం లేదు కరెంట్ పోతే నేనే మా ఇంటికి ఏదో మడ్డలు పడితే తర్వాత నీ మర్యాద కాల్ పోలేరా నేను దిగలేను అలాగని సార్లు నీ మీద మండిపోతున్నారు అర్థం చేసుకో జోలో జిప్లు అంటే పందిలాగా ఉన్నావు తాగినంటే కొద్ది ఇంకా రే సూర్య లెగిపోయాను దేనికి ఏమన్నారా జాబ్ వచ్చింది అన్నావు పిలిచో బిర్యానీ ఇప్పిస్తాను అన్నావు ఛాలెంజ్ ఫినిష్ చేస్తే బర్గర్ లో జోలోజీ పెట్టు అది మండిపోతుంది కింద నుంచి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు పండుకొచ్చిరా ఏ పండుగ కుర్చీ మడత పెట్టేస్తాను నేను ఎట్టేస్తాను లాస్ట్ బాయ్ చెప్పేద్దాం సరే బాయ్ చెప్పి చెప్పాలి రా బాబు బాయ్ చెప్పు బాయ్ చెప్తారు బాయ్ చెప్తారు గైస్ బాయ్ చెప్తారు గైస్ వాళ్ళు జోలో చెప్తున్నారు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు చెప్పరా చెప్పు గట్టి మైక్ చెప్పు సబ్స్క్రైబ్ టు చెప్పండి నోట్లు పెట్టుకున్నావా గట్టిగా ఒకసారి ముగ్గురు ఒకేసారి ఒకసారి జస్ట్ 1 minute ఓకే రెడీ 1 2 3 చెప్పండి సబ్స్క్రైబ్ టు టీమ్ మను అండ్ సూర్య మీకు జోలో చిప్ కావాలంటే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకోండి మీకు జోలో చిప్ కావాలంటే మీ ఫ్రెండ్స్కి ఇలా చేయండి బాగుంటుంది రియాక్షన్స్ మాకు చెప్పండి కామెంట్స్ లో బాయ్